మంత్రి జూపల్లి కృష్ణారావు గారు స్థానికేతరుడైన మల్లు రవి గారిని తన భుజస్కంధాల మీద పెట్టుకొని ఈయనకే ఓటేయండి అని ఊరూరా ఊరేగిస్తున్నాడు. మీ ఇంతకుముందు అభిలాష్ రావు గారు చాలా చక్కగా చెప్పిండ్రు. ఈ రాష్ట్రంలో సేల్స్ ట్యాక్స్ తో పాటు కాంగ్రెస్ ట్యాక్స్ కూడా ఒకటి నడుస్తున్నది. ఈ కాంగ్రెస్ ట్యాక్స్ లో ఎత్తిన ప్రతి బిల్లు కూడా ఒక పర్సెంటేజ్, ఆ పర్సెంటేజ్ నుంచి వచ్చిన వందల కోట్ల వేల కోట్ల రూపాయలను నాగర్ కర్నూలులో పెట్టి ఎట్లయినా చేసి మల్లు రవిని గెలిపించుకోవాలి, ఇక్కడి ప్రాంత ప్రజలను అణిచివేయాలి అని చెప్పే ఒక కుట్రతోనే ఇవాళ ఇక్కడ స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వ్యవహరిస్తున్నారు. మరి ఆయన ఆటలు సాగనిద్దామా? చెప్పండి గట్టిగా, రెండు చేతులు ఎత్తి చెప్పండి. ఆయన ఆటలు సాగనిద్దామా? కొంతమంది ఎత్తుతలేరు. సాగనిద్దామా? గట్టిగా చెప్పండి. వద్దు. మన మట్టి బిడ్డలనే మనం ఎన్నుకోవాలి. అంటే మనం ఈరోజు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనం రాత్రింబవళ్ళు మే 13వ తారీఖు వరకు కూడా మన గ్రామాల్లోనే నివాసం ఉండాలి. చేతులు జోడించి చెప్తున్నా మిత్రులారా, మన గ్రామాల్లోనే నివాసం ఉండాలి. ప్రజల తలలో నాలుక కావాలి, నీళ్ళలో చేపలాగా మనం ఉండాలి. ఓటర్ లిస్టు పట్టుకోవాలి. ఓటర్ లిస్టు పట్టుకొని రోజు ఉదయం ఒక 50 ఇండ్లు, రాత్రి ఒక 50 ఇండ్లు, ప్రతి ఇంటికి పోతూ వాళ్ళ కష్టాలు సుఖాలన్నీ తెలుసుకొని పెద్ద నిరంజన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పిన రైతుల కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, నిరుద్యోగుల కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, విద్యార్థుల కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, వయోవృద్ధుల కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ కష్టాలు సుఖాలన్నీ వింటూ వాళ్ళ కన్నీళ్లు తుడుస్తూ వాళ్ళకు ఓదార్పునిస్తూ మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి, మన భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ప్రవీణ్ కుమార్ ఈ ప్రాంత బిడ్డ, ఆయన ఈ పనులన్నీ చేసిందని చెప్పి ఓటర్లకు ప్రతి ఓటర్ కూడా కనీసం 10 సార్లు చెప్పి ఈ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న కృష్ణారావు గారు ఎన్ని 90 ml బాటిళ్లు కూడా ఊర్లలో దించినా, అవునా, ఎన్ని 90 ml బాటిల్ ఊర్లలో దించినా, ఎన్ని డబ్బుల పాకెట్లు మరి మల్లు రవి కుమ్మరించినా చివరికి ఏ గుర్తుకు ఓటేయాలని చెప్పాలి? ఏ గుర్తుకు ఓటేయాలని చెప్పాలి? కారు గుర్తుకే ఓటేయమని ప్రతిరోజు కూడా చెప్పి మే 13వ తారీఖు వరకు మన ఓటర్ నాటు పెట్టుకొని కూర్చోవాలి. మిత్రులారా, ఈ పోరాటం మామూలు పోరాటం కాదు. ఇది త్యాగానికి భోగానికి మధ్యలో పోరాటం. ఈ పార్లమెంట్ పోరాటం ద్రోహులకు, తెలంగాణ ద్రోహులకు తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధి మార్గంలో నడిపించిన మరి గొప్ప నాయకులకు మధ్యలో పోరాటం. ఈ పోరాటం 10 సంవత్సరాల నిజానికి 100 రోజుల అబద్ధానికి మధ్యలో పోరాటం. ఎవరు గెలవాలి? నిజం గెలవాలి. ఆనాటి కేసీఆర్ పాలన ఒక నిజం, ఈ రోజు రేవంత్ రెడ్డి పాలన 100 రోజులు అబద్ధం. ఇలా సిగ్గు లేకుండా అదే తుక్కుగూడలో మళ్ళీ అబద్ధాలు చెప్పడం కోసం ప్రజలను గొర్రెల్లాగా తీసుకొని పోతున్నారు. ఒక్కసారి అప్రమత్తంగా ఉండండి మిత్రులారా. ఈ పోరాటం నడిగడ్డలో ప్రజలు తినే ఉగ్గాని బజ్జీకి మల్లు రవి తినే ఊతప్పం చట్నీకి మధ్యలో పోరాటం. ఎవరు గెలవాలి? ఉగ్గాని బజ్జీ గెలవాలి. ఈ పోరాటం మన కొల్లాపూర్ ప్రాంత ప్రజలు తినే జొన్న రొట్టెలకు మల్లు రవి గారు తినే దిబ్బ రొట్టెలకు మధ్యలో పోరాటం. ఎవరు గెలవాలి? జొన్న రొట్టెలు గెలవాలి. ఈ పోరాటం నల్లమల అడవుల్లో దొరికే పులిచింత కూరకు వాళ్ళు తినే పాలక్ పనీర్కు మధ్యలో పోరాటం. ఎవరు గెలవాలి? పులిచింత కూర గెలవాలి. మిత్రులారా, ఇది మన పోరాటం, ఇది మన మట్టి పోరాటం, మన బిడ్డల భవిష్యత్తు కోసం పోరాటం. ప్రవీణ్ కుమార్ ఒకవేళ పార్లమెంట్ లో కూర్చుంటే ఇక్కడ ఉండే మామిడి తోటల రైతు కూర్చున్నట్టే, ప్రవీణ్ కుమార్ పార్లమెంట్ లో కూర్చుంటే ఆకలితో అలవటిస్తున్న ఆటో డ్రైవర్లు కూర్చున్నట్టే, ప్రవీణ్ కుమార్ పార్లమెంట్ లో కూర్చుంటే ఈ రోజు తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకుపోయిన బియ్యం బస్తాలతోని, తల్లిదండ్రులు పుస్తకాలు తాకట్టు పెడితే వచ్చిన డబ్బులతోని అశోక్ నగర్ లో కూర్చొని రాత్రింబవళ్ళు కష్టపడుతూ
ఉద్యోగాల కోసం శ్రమిస్తున్న నిరుద్యోగులు కూర్చున్నట్టే పార్లమెంట్లో మిత్రులారా. ప్రవీణ్ కుమార్ పార్లమెంటులో కూర్చుంటే పారిశుద్ధ్య కార్మికులు కూర్చున్నట్టే ప్రవీణ్ కుమార్ పార్లమెంటులో కూర్చుంటే వర్గీకరణ కోసం పోరాడుతున్న ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న దళిత సోదరులు కూర్చున్నట్టే మిత్రులారా. ప్రవీణ్ కుమార్ పార్లమెంటులో కూర్చుంటే మాదాసి కురువకు ఎస్సీ హోదా కోసం, వాల్మీకి బోయలకు ఎస్టీ హోదా కోసం పోరాడుతున్న ఈ సోదరులందరూ పార్లమెంటులో కూర్చున్నట్టే మిత్రులారా. వర్గీకరణ గురించి అలానే మంద కృష్ణన్న నాగర్ కర్నూలులో భరత్ ప్రసాద్ గారికి ఓటేయండి మళ్ళీ ఒక పత్రికా సమావేశం పెడుతున్నారు. నేను ఒక్కటే మాట చెప్తాను మిత్రులారా. 2014లో ఇదే కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది వర్గీకరణ రావాలని. 16లో మళ్ళీ తీర్మానం చేసింది. 17లో అఖిలపక్ష బృందాన్ని ప్రధాని మోదీ గారి దగ్గరికి పంపించింది. ఇంతకన్నా గొప్ప విశ్వసనీయత ఎవరి దగ్గర ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. కానీ నరేంద్ర మోడీ గారు నాగర్ కర్నూలులో ప్రవీణ్ కుమార్ ను ఓడగొట్టాలని వచ్చిన నరేంద్ర మోదీ గారు మీ చేతిలో 10 సంవత్సరాల అధికారం పెట్టుకొని కనీసం వర్గీకరణ గురించి ఆర్డినెన్స్ కూడా ఇవ్వలేని చేతగాని దద్దమ్మలు మీరు ఎలా మళ్ళీ వర్గీకరణని మళ్ళీ దళితులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మోసపోద్దండి. కృష్ణన్న నీకు చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్న కృష్ణన్న, దయచేసి రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, 400 సీట్లు ఇవ్వండి అంటున్న బీజేపీ పంచన చేరకు కృష్ణన్న దయచేసి భారత రాష్ట్ర సమితి అభ్యర్థులకు ఓటేయండి. రాజ్యాంగం పదిలంగా ఉంటుంది, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పదిలంగా ఉంటాయని మరి చెప్తున్నా మిత్రులారా. అదే విధంగా మరి మళ్ళొక్కసారి చెప్తున్నా, కొల్లాపూర్ కొదమ శివాలకు మరి మాజీ జెడ్పీటీసీ కాటా జంబులయ్య గారిపై అటెంప్ట్ రేప్ కేసు పెట్టిండ్రు మిత్రులారా. అదే విధంగా చింతలపల్లి మురళీధర్ రెడ్డి బాగా అంగన్వాడీ టీచర్ గా ఉంటే తొలగించారు. ఇంకొక సోదరుడు చారి గారిని ఆయనను కూడా ఉద్యోగం నుంచి తొలగించాడు. ఆయన కొడుకుపై పోలీసు కేసులు పెట్టిండ్రు. సింగిల్ విండో వైస్ చైర్మన్ కార్యకర్తలపై పిటి కేసులు పెట్టిండ్రు. గుడికిల్లలో లక్ష్మణరావు భాస్కర్ రావులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిండ్రు మిత్రులారా. నేను మళ్ళీ పోలీస్ సోదరులకు ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, అన్నలారా తమ్ముళ్ళారా, మీతో పాటే ఈ ప్రవీణ్ కుమార్ 26 సంవత్సరాలు రాజ్యాంగబద్ధంగా ఉద్యోగం చేసిండు. మీ అందరికీ చెప్తున్నా, దయచేసి అక్రమ కేసులకు దూరంగా ఉండండి. ప్రతి అమావాస్య తర్వాత పుణ్యం వస్తుంది, ప్రతి చీకటి తర్వాత వెలుతురు వస్తుంది, ప్రతి సూర్యాస్తమం తర్వాత సూర్యోదయం అవుతుంది. అన్ని రోజులు ఒకటేలా ఉండవు. ప్రతి సంవత్సరం చూపల్లి కృష్ణారావు గారు మంత్రిగా ఉండరు, రేపు బీరమ హర్షవర్ధన్ రెడ్డి కూడా మంత్రి అవుతాడు. కానీ నీలాగా మేము చేయం, అందరికీ సమన్యాయం. ఇంతకుముందు పెద్దలు నందిరెడ్డి గారు చెప్పిండ్రు, అందరికీ సమన్యాయం. మేము ఇట్లా ద్రాక్షనిజాన్ని ప్రోత్సహించాం. అవసరం లేదు, అందరినీ సమానంగా చూస్తాం. అందుకొరకే మిత్రులారా, ఈ అక్రమ కేసులకు భయపడకండి. మీకెప్పుడు ఏ సమస్య ఉన్నా దయచేసి నాకు ఒక మెసేజ్ పెట్టండి అంతే మిత్రులారా. బరాబర్ మీ వెంబడి ఉంటా, మిత్రులారా. అందుకొరకే నేను హర్షవర్ధన్ రెడ్డి గారు మరి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మేమందరం కూడా మీ తోడుగా ఉంటాం, మీ గొంతుకలవుతాం, మీకు రక్షణ కవచంగా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదని చెప్తూ